వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాజమ్మ పొదుపు. రాజమ్మకు పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారవేయడం ఆమెకి ఇష్టముండదు. ఒక రోజున ఆమె తన పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగానే వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగా లేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నేను చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆయన మరునాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు. ఏమి జరిగిందంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయి అని అన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగారు. సీతయ్య చెప్పాడు. ఆ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే. సరే, ఇంటికి వెళ్ళి నేను మందు పంపిస్తాను. ఈరోజు భోజనం మానేసెయ్యి అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో ఫలహారం తీసుకువచ్చింది. దాన్ని చూడగానే ఆయన కంగారు పడిగి పైకి లేచి, చూడమ్మా, నేను ఈరోజు ఉపవాసం, మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం, మీకు ఒంట్లో బాగాలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేదెలా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్న వాళ్ళెవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచి ఎరుగుదు కదా, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకు వెళ్ళింది. అలా దారి వెంట పోతున్న మునసబు గారి పాలేరు కనపడ్డాడు. ఏరా, అలా నీరసంగా కనబడుతున్నావు, ఇంకా ఏమీ తినలేదా ఏమిటి అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెళుదువుగాని పదా అన్నది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరివేసి ఒక్కొక్క పదార్థమే వడ్డిస్తూ ఉంది. పాలేరు కంగారుపడి, చూడండమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానోనని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు, మరెప్పుడైనా ఇంత తిండి పెడుదురుగాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనేం, ఆకలి రుచి ఎరుగదు కదా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు, కానీ వాసన తెలుస్తుంది, వాడు ముష్టివాడేం కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధివాగిలి దగ్గరకు వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి తినలేదు, పిడికెడు మెతుకులు పెట్టించండమ్మా అన్నాడు. పిడికెడేం కర్మ, కడుపు నిండా తిందుగానిదా అని లోపలికి రమ్మన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తర్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మకేసి తల తిప్పి బెర్ర బిగదీసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడుతూ పోయి ఆ విషయం భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడు అని అనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దాన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్విది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కాదా, ఇలాంటి దానిని నేను దానం పట్టకూడదు, అయితే వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు పురోహితుడు. సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తరువాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు ఠక్కున లేచి కూర్చుని,
వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరుగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్లు పడుకొని చితిమాట వినగానే లేచి పారిపోయాడు అని అర్థమైంది పురోహితుడికి. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చేటంత అవమానమైపోయింది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది కదా, నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయి వంటకాలన్నీ నిప్పులో వేసి వచ్చేసింది. నా కడుపు పూట్లు తగ్గిపోయాయి, ఆకలి వేస్తున్నది, త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనన్నమాట అని విసుక్కున్నది రాజమ్మ. భార్యాభర్తల మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపడానికి ఎవరూ దొరకలేదు, అందుకని నేనే వచ్చాను. ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగినదంతా చెప్పింది. అయితే ఇంకేం, ఆ పదార్థాలన్నీ నిప్పులో వేశావు కదా, నేను కూడా ఉపవాసం మానేశాను, నాకు విస్తరి వెయ్యి అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి ఆమె వండిన పదార్థాలేమైనా మిగిలిపోతూ ఉంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా దానం ఇవ్వడం అలవాటు చేసుకున్నది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.